ఈ రోజున రాష్ట్రంలో సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి ఇబ్బందులకి గురవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య గ్యాస్ సమస్య. ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే దాన్ని అదునుగా తీసుకొని ఇక్కడ డొమెస్టిక్ సిలిండర్లన్నీ హోటల్స్కి తరలిపోతూ ఉన్నాయి, వ్యాపార సంస్థలకి తరలిపోతూ ఉన్నాయి. ఎవరైనా గ్యాస్ కావాలంటే 3,000 తక్కువ లేకుండా డెలివరీ బాయ్స్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది కంపెనీకి వెళ్ళి అడిగితే లేదండి మేము కరెక్ట్ టైంకే ఇస్తున్నాం, కరెక్ట్ దీనికే ఇస్తున్నాం, గ్యాస్ వల్ల ఇబ్బంది ఏమి లేదని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో ఇవాళ ఒకటే జేసీ గారికి విన్నవిస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏ హోటళ్ళ మీద చెక్ చేసినా డొమెస్టిక్ సిలిండర్లు అక్రమ గ్యాసు ప్రత్యక్షం అవుతుంది. అదే సందర్భంలో చాలామంది ఇళ్లలో గ్యాస్కి తీవ్రమైనటువంటి నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఆన్లైన్లో బుక్ చేస్తే దానికి రెస్పాన్స్ లేదు, నెలల తరబడి రెస్పాన్స్ లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా దుర్మార్గంగా మలుచుకునేటటువంటి నీచులు గ్యాస్లో కనపడుతూ ఉన్నారు. అందుకని దీనిపైన జేసీ గారి నాయకత్వంలో గుంటూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని చోట్ల హోటల్స్, ముఖ్యంగా హోటల్స్ పైన రైడ్స్ నిర్వహించి అక్రమ సిలిండర్లను పట్టుకోవాలని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సాధారణ మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ లేక చస్తూ ఉంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకొని లాభాలు దండుకోవడానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తారా? ఇది చాలా దుర్మార్గం. కాబట్టి జేసీ గారికి ఇది తెలియజేస్తా ఉన్నాం. జేసీ గారు కనుక స్పందించకపోతే దీని మీద దశల వారీ పోరాటానికి సిపిఐ పూనుకుంటుందని హెచ్చరిస్తా ఉన్నాం.